వెల్కమ్ టు రాజు రివ్యూస్. పుష్ప మూవీ నార్త్లో ఒక రికార్డుని అయితే సృష్టిస్తుంది. అలా అంటే హిందీ మార్కెట్లో చాలా హ్యూజ్ అమౌంట్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. టోటల్గా హిందీ మార్కెట్లో 6 రోజులకి 377 కోట్లు అంటే 374 crores నెట్ అయితే కలెక్ట్ చేసింది పుష్ప 2 మూవీ. సో మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇన్ హిందీ అని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో ఫాస్టెస్ట్ అంటే ఇంతవరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్ కన్నా ఫాస్టెస్ట్గా ఇండియాలో ఫస్ట్ మూవీ కింద 375 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా ఒక రికార్డ్ అయితే సృష్టించింది. టోటల్ వరల్డ్ వైజ్ అయితే కనుక 1000 కోట్ల మార్క్ని అయితే దాటింది. కానీ వీళ్ళు హిందీ మార్కెట్లో 375 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే రికార్డ్ అనమాట. నార్త్ సైడ్ హిందీలో పుష్ప ప్రభంజనం అయితే సృష్టిస్తుంది. సో ఇది ఎలాగుందో కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే కనుక డే 1 వచ్చి 72 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇది హిందీ మార్కెట్లో బెస్ట్ అమౌంట్ అనమాట. ఫస్ట్ డే 72 కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం అయితే కాదు. తర్వాత డే 2 వచ్చి 59 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అంటే మొదటి రోజు కన్నా రెండో రోజు వచ్చి ఒకటి ఇది అంటే 13 కోట్ల డిఫరెన్స్ అయితే వచ్చింది. ఫస్ట్ రోజు అయితే 72 కోట్లు, రెండో రోజు వచ్చి 13 కోట్లు, నెక్స్ట్ మూడో రోజు వచ్చి 74 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఫస్ట్ డే ఎక్కువ కలెక్ట్ చేస్తే రెండో రోజు డ్రాప్ అయ్యింది 13 కోట్లు, మళ్ళీ మూడో రోజు వచ్చి 74 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ డే కన్నా 2 crores ఎక్కువగా కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. వన్స్ ఒకసారి డ్రాప్ అయిన మూవీ మళ్ళీ హైప్ పొందుకోవడం అంటే చాలా గ్రేట్. సో తర్వాత వీకెండ్ కాబట్టి మళ్ళీ డే 4 వచ్చి 86 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అంటే ఫస్ట్ లక్షవారం, శుక్రవారం, శనివారం 74 కోట్లు, రిలీజ్ అయిన రోజేమో 72 కోట్లు. సో తర్వాత సండే వచ్చి 86 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు రికార్డ్ అయితే కాదు. సో ఏ విధంగా చూసుకున్నా పెద్దగా డ్రాప్ అవ్వకుండానే కలెక్షన్లు పెరుగుతూ వచ్చింది మూవీ. తర్వాత వచ్చి డే 5 వచ్చి 48 కోట్లు కలెక్ట్ చేయడం అంటే వర్కింగ్ డేస్లో 48 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. సో హిందీలో 48 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అలాగే డే 6 వచ్చి 36 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే 375 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డుగా పుష్ప 2 మూవీ నిలబడింది. సో ఇది చాలా గ్రేట్. ఎందుకంటే మన దగ్గర కాకుండా హిందీ సైడ్ వెళ్ళి అందులో డబ్ చేసిన మూవీ ఎంత రికార్డు సృష్టించిందంటే మాత్రం చాలా గ్రేట్ అనమాట. సో అందుకనే వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ఇన్ హిందీ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఏ విధంగా చూసుకున్నా 375 కోట్లు హిందీ మార్కెట్ని కొల్లగొట్టిందంటే మామూలు విషయం కాదు. సో అక్కడ పుష్ప 2 మూవీకి బ్రహ్మరథం అయితే పడుతున్నారు. సో పుష్ప 2 మూవీ ఇంకా కలెక్షన్స్ ఇంకా అంటే ఇప్పుడు 375 అంటే 500, 600 అలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంకా మూవీని చూస్తున్నారు. ఇంకా 6 days అయ్యింది. ఇంకా వీకెండ్ అంటే ఇంకా 1 day మిగిలి ఉండగానే ఇది 375 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సో హిందీలో పుష్ప మూవీ రికార్డ్స్ని అయితే బ్రేక్ చేస్తుంది. సో ఒక తెలుగువాడుగా మన మూవీ హిందీలోకి వెళ్ళి సో ఇటువంటి రెస్పాన్స్ తీసుకుందంటే మన మూవీ లవర్గా గర్వపడాలన్నమాట. అంటే ఒక తెలుగు మూవీ హిందీలో సత్తా చాటుతుంది కాబట్టి ఒక తెలుగువాడుగా మనం గర్వపడాలని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీ లవర్గా సో ఆ హీరోవా హీరోవా అని కాదు. అంటే నేను చిరంజీవి ఫ్యాన్ని. సో అలాగని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా నేను. చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళ మూవీస్ చూస్తూ ఉంటాను. సో అలాగని చెప్పేసి కార్తికేయ మూవీ ఉంది, హిందీలో ఆడింది. సో అది మనకు గ్రేటే. తర్వాత హనుమాన్ మూవీ ఉంది, హిందీలో ఆడింది. సో మన తెలుగు సినిమా వెళ్ళి నార్త్లోకి వెళ్ళి ఆడుతుందంటే కనుక ఒక మూవీ లవర్గా అంటే సినిమా చూసి ఇష్టపడేవాడుగా, ఎందుకంటే నాకు ఆ విధంగా చెప్తున్నాను తప్ప వీళ్ళ ఫ్యాను వాళ్ళ ఫ్యాన్ అని కాదు. ఒక తెలుగు మూవీ వెళ్ళి నార్త్లో సత్తా చాటుతుందంటే కనుక ఎవరి మూవీ అయినా సరే, ఏ హీరో మూవీ అయినా సరే, ఒక తెలుగు మూవీ వెళ్ళి నార్త్లో కనుక ఇటువంటి విజయం సాధించినప్పుడు మన వరకు కూడా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలని నా అభిప్రాయం. సో అంతే తప్ప వాళ్ళ హీరో వీళ్ళ హీరో అని కాదు. సో కార్తికేయ మూవీ హిందీలో ఆడింది. సో హ్యాపీ. అప్పుడు ఒక తెలుగు సినిమా వెళ్ళి అక్కడ గొప్పగా చెప్పుకుంటున్నారంటే కనుక అది తెలుగు వాళ్ళకందరికీ అది మూవీకి సంబంధించి వర్తిస్తుంది నా అభిప్రాయం. సో కాబట్టి పుష్ప మూవీ ఇంకొన్ని రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుందాం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే రాజు రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలియపరుస్తాను. బాయ్ అండి.